అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. జమ్మూ కాశ్మీర్ లో 3 దశాబ్దాలకు పైగా మూసి ఉన్న అమ్మవారి ఆలయం ఆదివారం తెరుచుకుంది. అనంతనాగ్ లోని షాంగుస్ తాలూకాలోని ఉమా భగవతి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఉమాదేవి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. 34 ఏళ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరించినట్టు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధితో పాటు లోయలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బరారింగన్లోని ఉమా భగవతి ఆలయం అత్యంత పురాతనమైంది. కూల్చివేయడానికి ముందు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయం బ్రహ్మకుండ్, విష్ణుకుండ్, రుద్రకుండ్, శివశక్తి కుండ్లతో సహా 5 నీటి బుగ్గల మధ్య ఉంటుంది. ఉమానగ్రి పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులు కాశ్మీర్లోని ప్రశాంతమైన రోజులను గుర్తు చేసుకున్నారు. అడవి మధ్య ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి స్వాంతన, మానసిక ప్రశాంతత కోసం వచ్చేవారని తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరవడంతో కశ్మీరీ పండిట్లతో పాటు ముస్లింలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా పండిత్ సోదరులకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. 34 ఏళ్ల తర్వాత ఆలయంలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని గుల్జార్ అహ్మద్ అనే స్థానిక ముస్లిం పేర్కొన్నారు. గతంలో ఈ ఆలయంలో ఏటా జరిగే కొద్ది రోజుల పాటు ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చేవారని చెప్పారు. ఆలయ పునఃప్రారంభం వేడుకల్లో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, అనంతనాగ్ డిప్యూటీ కమిషనర్ జీవి సందీప్ చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.